ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను వాస్తు దృక్కోణంలోంచి చూసినప్పుడు ఒక ఇంట్లో తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటే ఇంటి యజమాని గాని ఆ ఇంట్లో నివసించే ఎవరైనా కూడా అనారోగ్యం బారిన పడుతుంటే ఆ ఇంట్లో తూర్పు దిక్కులో దోషం ఉండొచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను వాస్తు దృక్కోణంలోంచి చూసినప్పుడు ఒక ఇంట్లో తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటే ఇంటి యజమాని గాని ఆ ఇంట్లో నివసించే ఎవరైనా కూడా అనారోగ్యం బారిన పడుతుంటే ఆ ఇంట్లో తూర్పు దిక్కులో దోషం ఉండొచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. అసలు తూర్పు దిక్కు ఏదైనా దిక్కు అంటే ప్రాథమికంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఇంకో 4 8 దిక్కులు. వీటిని మళ్ళీ విభజిస్తే 16 దిక్కులు. అంటే ఒక ఇంటిని 4 దిక్కులుగా, 8 దిక్కులుగా, 16 దిక్కులుగా విభజించి అధ్యయనం చేసినప్పుడే సమగ్రత వస్తుంది. సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో చై విధి అనేటువంటి చాప్టర్ లో తూర్పు దిక్కున అంటే ఏ ఏ దిక్కులు వాటి యొక్క గుణధర్మాలు, ఒక దిక్కు ఉంటే ఆ దిక్కుకు ఒక అధిపతి ఉంటాడు, ఒక గ్రహం ఉంటది, ఆ అధిపతి యొక్క వాహనం ఉంటుంది, ఆయనకు ఆయుధం ఉంటుంది. ఇలా రకరకాల విషయాలు ఆ దిక్కుని ప్రభావితం చేస్తాయి. ఆ దిక్కు యొక్క ఎనర్జీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు అందాలి అంటే ఆ దిక్కులో వాస్తు దోషం ఉండకూడదు. మనం ఇప్పుడు పర్టికులర్ గా తూర్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తూర్పు దిక్కుని ఏం చెప్పారంటే ఆరోగ్య సంబంధమైన దిక్కు, నెక్స్ట్ విల్ పవర్ అంటే నేను చేయగలను, సాధించగలను, చేయగలటువంటి సమర్థత ఇచ్చేటువంటి దిక్కుని తూర్పుగా చెప్పడం జరిగింది. ఎక్కడ సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో చై విధి అనేటువంటి అధ్యాయంలో దీని గురించిన సమగ్ర వివరణ ఉంది. జ్యోతిష్ శాస్త్ర దృక్కోణంలో చూసినప్పుడు తూర్పు దిక్కుకి సూర్యుడు అనే గ్రహాన్ని చెప్పడం జరిగింది. తూర్పు దిక్కు యొక్క అధిపతిని ఇంద్రుడుగా చెప్పడం జరిగింది. ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం. ఇట్లా ఈ అన్ని లక్షణాలను చూసినప్పుడు తూర్పు దిక్కులో వాస్తు దోషం ఉంటే తూర్పు దిక్కు ద్వారా మనకు రావాల్సినటువంటి ఎనర్జీ, ఊర్జా అంటారు హిందీలో, మనకు ఎనర్జీ అందదు. తద్వారా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. లేదా రాజదండ్కి భై అనే మాట వాడారు. రాజదండ్కి భై అంటే ప్రభుత్వం ద్వారా పెనాల్టీస్, అంటే ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ప్రభుత్వం ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ద్వారా పెనాల్టీస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు తూర్పు దిక్కులో వాస్తు దోషం ఉంటే. సో తూర్పు దిక్కులో వాస్తు దోషం ఉందని మనకు ఎట్లా తెలవాలి అంటే తూర్పు దిక్కులోంచి మనకు వెలుతురు ధారాళంగా ఇంట్లోకి రావాలి. రాకుండా తూర్పు దిక్కు అంతా క్లోజ్ చేసి చీకటిగా పెట్టినాం అనుకోండి, లేదా తూర్పు దిక్కుకున్నటువంటి డోరు అయితే పెద్దదిగా కానీ లేదా మరీ చిన్నదిగా కానీ, అంటే పెద్దదిగా ఉండడం, చిన్నదిగా ఉండడం, లేదా డోర్ పగిలిపోయి ఉండడం, అన్ఈవెన్ గా ఫ్లోర్ ఉండడం, యాంటీ కలర్ ను ఉపయోగించడం, ఇట్లా రకరకాలుగా, లేదా తూర్పు దిక్కులో ప్లేస్ అంతా బురదగా ఉండడం, లేదా పగిలిపోయి ఉండడం, పెచ్చులూడు ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. శల్యం ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. తూర్పు దిక్కులో ఇలాంటి వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. విల్ పవర్ దెబ్బతింటుంది. రాజదండ్కి భై ఏర్పడుతుంది. ప్రభుత్వం ద్వారా పెనాల్టీస్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో చై విధి అనేటువంటి అధ్యాయంలో దీని గురించినటువంటి వివరణ ఉంది. మరి ఏం చేయాలి అంటే వాస్తు దోషాలను దూరం చేయాలి. అన్ఈవెన్ గా ఫ్లోర్ ఉంటే దాన్ని ఈవెన్ గా చేయాలి. యాంటీ కలర్ ఉంటే సరైన కలర్ను ఎంచుకోవాలి. లేదు గోడలు పగిలిపోయి ఉంటే వాటిని సరి చేయించాలి. శల్యం ఉంటే దాన్ని తీయించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సూర్య భగవానుడి యొక్క వారం ఆదివారంగా చెప్పబడింది. ఆదివారం రోజు సూర్య భగవానుడి యొక్క ప్రార్థన చేయాలి. సూర్య నమస్కారం చేయమని చెప్పారు. ఉప్పు తినడం బంద్ చేయాలి అని చెప్పారు. ఉప్పుని తగ్గించడం లేదా పూర్తిగా బంద్ చేయడం, ఇలాంటి రెమెడీస్ చెప్పారు. నెక్స్ట్ తూర్పు దిక్కు యొక్క లోహం రాగిగా చెప్పబడింది. సో రాగిని ఉపయోగించాలి. అక్కడ దాని యొక్క రత్నం మాణిక్యం.
మాణిక్యాన్ని ఉపయోగించమని చెప్పారు. ఇవన్నిటిని విధి విధాన పూర్వకంగా వాస్తు దోషాలను సరిచేసి విధి విధాన పూర్వకంగా ఆదివారాన్ని ఉపయోగించుకోవడం, లోహం కాపర్ని రాగిని ఉపయోగించుకోవడం, రత్నం మాణిక్యాన్ని ఉపయోగించుకోవడం, ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం యొక్క షేపును వినియోగించుకోవడం, సూర్యుడి యొక్క షేప్ సర్కిల్ ని ఉపయోగించుకోవడం, ఇవన్నీ వాస్తు రెమెడీస్ ను ఉపయోగిస్తే తూర్పు దిక్కును సరి చేసుకుంటే ఆ ఇల్లు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. నెక్స్ట్ విల్ పవర్ ఎన్రిచ్ అవుతుంది. ఆ ఇంట్లో నేను చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఆ ఇల్లు శుభప్రదంగా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తూర్పు దిక్కు వాస్తు ప్రకారం ఉండి తీరాలి.